మదురోని అమెరికా వాళ్ళు తీసుకెళ్లిపోయారు అనుకున్నాం కదా, వెనిజులా హెడ్ అని మదురోని వాళ్ళు అమెరికా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మిలిటరీ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లిపోయారని. అప్పుడు ఏం మాట్లాడుకున్నాం, వీళ్ళు వెనిజులా ఆర్మీ ఎందుకు మదురోని కాపాడలేకపోయింది, ఆర్ఎల్స్ ఎందుకు రిటాలియేట్ చేయలేదు అని కూడా అనుకున్నాం, వీళ్ళే వదిలేశారా అని కూడా. బట్ అక్కడ ఆర్మీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికా వాళ్ళు దే హావ్ యూజ్డ్ సంథింగ్, ఏదో సోనిక్ వెపన్ లాంటిది వాడారు. వీ స్టార్టెడ్ బ్లీడింగ్ ఫ్రమ్ అవర్ నోస్, మేము కళ్ళు తిరిగి పడిపోయాం, మాకు వామిటింగ్స్ అయినాయి, ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. అంటే అమెరికా దగ్గర సమ్ కైండ్ ఆఫ్ వెపనరీ ఉంది, ప్రపంచానికి తెలియని వెపనరీ అమెరికా దగ్గర ఉంది. అమెరికాతో వార్ కి వెళ్ళినా లేకపోతే అమెరికా ఎక్కడికైనా వార్ కి వెళ్ళాలనుకున్నా దే కెన్ యూజ్ దీస్ అడ్వాన్స్డ్ టూల్స్, ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతుంది. ప్రతి దేశం నా దగ్గర ఇది ఉంది అని చెప్తుంటే బయట అమెరికా చెప్పకుండా ఇలా దాచిపెడుతుంది, అవసరమైనప్పుడు వాడుతుంది. ఇలా హెడ్స్ కంట్రీ హెడ్స్ ని తీసుకెళ్లాలన్నా లేకపోతే ఏదైనా దేశాన్ని ఆక్రమించాలన్నా నా దగ్గర ఈ వెపనరీ ఉంది, నేనే కింగ్ అని చెప్పి వాడుకుంటానికి, నాది ఐఎమ్ బిగ్ డాడీ లేకపోతే బిగ్ బ్రదర్ అన్నట్టు ప్రూవ్ చేసుకుంటానికి వాడుతున్నట్టుంది. వీ షుడ్ బి కేర్ఫుల్, ప్రపంచం షుడ్ బి కేర్ఫుల్. అయితే వెనిజులా ట్రూప్స్ అందరూ ఇదే చెప్తున్నారు, మా ముక్కుల్లో నుంచి రక్తము, మేము వామిటింగ్స్ వచ్చేసి మేము పడిపోయాం, మేము కదలలేని పరిస్థితుల్లోకి అయిపోయాం, సమ్ సోనిక్ వేవ్స్ లాంటిది వచ్చింది అని చెప్పి అంటున్నారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరు చేస్తారు? అమెరికా వాళ్ళు చెప్పాలి బయటికి. బేసికలీ దెర్ ఈస్ అ నీడ్ టు ద వరల్డ్ టు నో వాట్ హ్యాపెండ్, వాట్ అమెరికా పొజెస్, సో దట్ వరల్డ్ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దిస్.